ఆకాశంలో ఒక భయంకరమైన వెలుగు కనబడుతుంది. దాంతో ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తుంది రియా. ఆమె ఎక్కడ ఉందో ఆమెకు తెలియదు. ఆమెకు చనిపోతున్న జనాల భయానక దృశ్యాలు పదే పదే కనబడుతూ ఉంటాయి. అయితే ఇది కూడా ఒక కదలని నిద్రలో జరుగుతున్న భయంకరమైన కల. ఈసారి మాత్రం ఆమె నిజంగా తన గదిలో నేలపై గాయాలతో మేలుకుంటుంది, కాని ఆమెకు ఏం జరిగిందో గుర్తుండదు. స్టేషన్లోని ఏఐ ఆమెతో అబ్నార్మల్ యాక్టివిటీ అసాధారణ కార్యకలాపాలు గుర్తించామని చెబుతుంది. అలాగే సిస్టంలో సమస్య వలన స్టాండ్బై పవర్ను మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుతుంది. నొప్పితో ఉన్న రియా లేచి ఒక టార్చ్ పట్టుకుని విచారణ కోసం బయల్దేరుతుంది. ఆమె చుట్టూ తిరుగుతూ నడుస్తున్నప్పుడు చాలా చోట్ల రక్తపు మరకలు కనిపిస్తాయి. అంతేకాకుండా తన కొల్లీగ్ శవం కూడా కనిపిస్తుంది. రియా అతని ఛాతీలో నుంచి కత్తిని తీసేసి తరువాత మరో గదికి వెళ్లుతుంది. అక్కడ కూడా ఇంకొక శవాన్ని కనుగొంటుంది. చివరికి ఆమె కంట్రోల్ రూమ్ను చేరుకుని పవర్ను రీసెట్ చేసి తలుపును తెరిచేస్తుంది. బయటకు వెళ్లగానే ఆమెకు చీకటితో నిండిన ఒక గ్రహం కనిపిస్తుంది. అక్కడ మరో సచ్చిపడి ఉన్న బాడీ బ్యాగ్ కూడా కనిపిస్తుంది. ఆమె చుట్టూ బూడిద పడుతూ ఉండగా రియా తన చుట్టూ చూసి తాను చేసే ప్రతి కదలికను అనుకరించే ఒక నీడను గమనిస్తుంది. ఆ నీడ వెంటనే కనిపించకుండా పోతుంది. రియా తను ఎక్కడ ఉన్నానో అర్థం కాక వెతుకుతూ ముందుకు సాగుతుంది. కాని ఒక్కసారిగా ఒక అట్టుడుగుతున్న కొండ కంచె ముందు ఆగిపోతుంది. ఆమె తలెత్తి చూస్తే తన కలలో చూసిన భయానకమైన వెలుగు ఆమెకు కనిపిస్తుంది. కలుషిత గాలి కారణంగా దగ్గు మొదలై రియాకు కళ్ళు తిరుగుతాయి. దీనివల్ల ఆమె బలహీనంగా మారుతుంది. వెంటనే ఆమె స్టేషన్ వైపు పరుగెడుతుంది. తలుపు మూసిన తరువాత ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదంలో ఉన్నాయని కంప్యూటర్ హెచ్చరిస్తుంది. రియాని తన పేరు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఆమెకు సిబ్బందిపై దాడులు జరుగుతున్న దృశ్యాలు కనబడతాయి. అందులో ఒకరైన ఆమె స్నేహితుడు కుళ్ళిపోయిన ముఖంతో కనిపిస్తాడు. అనంతరం ఒక ఫ్లాష్బ్యాక్ ప్రారంభమవుతుంది. ఇందులో ఆమె సిబ్బందితో కలిసి ఆనందంగా భోజనం పంచుకుంటూ ఉండటం చూపిస్తుంది. వారిలో కొంతమంది ఆ గ్రహాన్ని అన్వేషించాలని ఉత్సాహంగా ఉంటారు, ఎందుకంటే ఆశ్చర్యంగా అక్కడి వాతావరణం ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతం రియా తన మెడపై ఒక మెడిసిన్ ప్యాచ్ పెట్టుకుంటుంది. షవర్ తీసుకుంటూ తాను ఎవరు, ఇక్కడ ఎందుకు ఉంది అనే ఆలోచనల్లో మునిగిపోతుంది. అనంతరం ఆమె గదులలో వెతుకులాట చేస్తూ తన జట్టులోని సభ్యుల ముఖాలు మెరుపులా కనిపించటం చూస్తుంది. ఒక నోట్బుక్లో స్టేషన్ గురించి రాసిన ఎన్నో గమనికలు మరియు తాను మొక్కలను సంరక్షిస్తున్న ఫోటోలు కనిపిస్తాయి. అదే సమయంలో ఒక్కసారిగా ఓ శబ్దం వినిపిస్తుంది. జోన్ 1లోని ఎయిర్లాక్ వద్ద కదలికలను గుర్తించినట్టు కంప్యూటర్ తెలియజేస్తుంది. రియా జాగ్రత్తగా ఆ ప్రాంతం వైపు కదులుతుంది. అప్పుడే ఎవరో తలుపును బలంగా కొడుతున్నట్టు గమనిస్తుంది. ఆమె వెంటనే కత్తిని సిద్ధం చేస్తుంది. ఆ వ్యక్తి కారిడార్లోకి అడుగుపెట్టగానే అతన్ని నేలకేసి పడేసి హెల్మెట్ను పగులగొడుతుంది. అప్పుడే అతను ఆమె పేరును తెలుసు అనే విషయానికి తెలుస్తుంది. అతను తనను బ్రియోన్ అని పరిచయం చేసుకుంటాడు. రియాకు అప్పుడే గుర్తుకు వస్తుంది, గతంలో వచ్చిన ఫ్లాష్బ్యాక్లో అతని పేరు వినిపించింది. అందుకే ఆమె అతన్ని విడిచిపెడుతుంది. బ్రియోన్ ఆర్బిటల్ మానిటరింగ్లో ఉన్నాడని, రియా పంపిన అత్యవసర సంకేతం అందుకున్నాకే దిగివచ్చానని చెబుతాడు. తమ సిబ్బందిలో ఒకరు పిచ్చెక్కిపోయి మిగతా వారిపై దాడి చేశారని అర్థమవుతుంది. రియా బ్రియోన్కు సవాలు చూపించి తాను ఎక్కువగా ఏమీ గుర్తుపట్టడం లేదని చెబుతుంది. అప్పుడే వారిద్దరూ తమ జట్టులో ఒకరు, క్లార్క్, కనిపించకుండా పోయినట్టు గుర్తిస్తారు. అప్పుడే బ్రియోన్ తన మెడ్బాట్ను బయటకు తీస్తాడు. అది రియాను స్కాన్ చేసి ఆమె గాయాలపై చికిత్స మొదలు పెడుతుంది. బ్రియోన్ ఆమెకు భూమి గురించి వివరిస్తాడు. జీవించడానికి అనుకూలమైన గ్రహాన్ని కనుగొనడానికి 7 స్పేస్షిప్లు పంపబడ్డాయి. వాటిలో అన్నీ విఫలమయ్యాయి. రియా ఉన్న నౌకే 7వది, మానవజాతి చివరి ఆశ. వారు దిగిన గ్రహం పేరు KOI-442. దీనికి వారు యాష్ అనే పేరు పెట్టుకున్నారని చెప్తాడు. బ్రియోన్ ఆర్బిట్లోనే ఉండి భూమితో సంభాషణ కొనసాగించేందుకు మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు రెడీగా ఉన్నాడు. రియా ఆకాశంలో చూసిన వెలుగు నిజానికి ఆర్బిటల్ షిప్ దేనని ఆమెకు అర్థమవుతుంది. మెడ్బాట్ రియాకు చికిత్స పూర్తి చేసిన తర్వాత బ్రియోన్ స్కాన్ను పరిశీలించి ఆమె మెదడు బలమైన గాయంతో కాస్త ఉబ్బిపోయిందని, అందుకే ఆమెకు అమ్నీషియా వచ్చింది చెబుతాడు. రియా ఇంకా తాను ఎవరో గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటే బ్రియోన్ ఆమెను ఓదార్చుతూ చెబుతాడు ఆమె ఈ ప్రోగ్రాంకి చేరడం వెనుక కారణం విశ్వంలో ఏముందో తెలుసుకోవాలన్న తపన, జవాబులు వెతుక్కోవాలన్న ఆశయమేనని. తర్వాత రియా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుంది, కానీ తలుపు తెరుచున్నట్లు భావించి నిద్ర పట్టదు. ఆ సమయంలో ఆమె ఒక సహచర సిబ్బంది తలుపులో నుంచి చూస్తున్నట్టు హల్యూసినేషన్ వస్తుంది. ఆ దృశ్యం ఆమెకు ఒక భయానకమైన రాక్షసాన్ని చూపించే మెరుపుల్ని తలపిస్తుంది. ఆమె తనను తాను ప్రశాంతంగా ఉంచేందుకు దృష్టిని కేంద్రీకరించి చివరకు ఒక నిజాన్ని గ్రహిస్తుంది, తలుపు అసలు ముందు నుంచే మూసి ఉంటుంది. తరువాత రియా స్పేస్ సూట్ వేసుకుని మృతదేహాలను స్టేషన్ నుండి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆమె క్లార్క్ గురించి ఆలోచిస్తూ ఆమె ఎక్కడైనా ఈ గ్రహంపై ఉందేమోనని చింతిస్తుంది. కానీ బ్రియోన్ మాత్రం పరిస్థితిని బట్టి క్లార్క్ను మరిచిపోవాల్సిన అవసరం ఉందని అంటాడు. వారు ఆక్సిజన్ తక్కువగా ఉన్నందున ప్రస్తుతం బయటపడటమే ప్రాధాన్యతగా చూడాలని సూచిస్తాడు. ఎందుకంటే ఆర్బిటల్ షిప్ స్టేషన్కు దగ్గరగా రావడం అరుదుగా జరుగుతుంది. తదుపరి అవకాశం 12 గంటల్లో ఉంది. అప్పుడే రియా ఒక్కసారిగా ఒక మృతుడి ముఖం కదిలినట్టు చూస్తుంది. వెంటనే దాడి జరిగిన మరిన్ని దృశ్యాలు ఆమెకు మెరుపులా గుర్తుకు వస్తాయి. భయంతో స్టేషన్లోకి పరుగెత్తుతూ తిరిగి వస్తుంది. బ్రియోన్ ఆమెను చూసేందుకు వచ్చేసరికి ఆమె కోపంగా స్పందించి తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెబుతుంది. తర్వాత రియా రక్తపు మరకలతో నిండిన గదికి వెళ్లి కత్తెరను తీసుకోవాలనుకుంటుంది. కానీ సహచర సభ్యుడిపై తానే దాడి చేసిన దృశ్యం గుర్తుకొచ్చి కత్తెరను విసిరేస్తుంది. వెంటనే తన గదికి పరుగెత్తి మరో మెడిసిన్ ప్యాచ్ పెట్టుకుని ఒక్కసారిగా ఎమోషనల్ బ్రేక్డౌన్కి లోనవుతుంది. కొంచెం కామ్ అయిన తర్వాత ఆమె బ్రియోన్ దగ్గరకు వెళ్లి తన కోపానికి క్షమాపణ చెబుతుంది. వారు బయట ఉండే భయానకమైన మట్టి తుపాను చూస్తూ ఉండగా రియాకు మళ్లీ తన సహచరుల చనిపోయిన శవాలు కనబడతాయి. అప్పుడు బ్రియోన్ రియా చనిపోయిన వాళ్లలో ఒకరితో ప్రేమలో ఉన్నదని చెబుతాడు.
సడన్ గా కంప్యూటర్ అలారం మోగడంతో వాతావరణంలోని ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకరంగా తగ్గినట్టు రియా మరియు బ్రియాన్కు తెలుస్తుంది. ఇద్దరూ స్పేస్ సూట్లు వేసుకుని హాల్లో ఉన్న రంధ్రాన్ని వెతుకుతారు. పనిముట్లతో రియా లోపలికి వెళ్లి ఎవరో ముందే వచ్చి ఉండొచ్చని సంకేతాలను కనిపెడుతుంది. ఆమెకు ఏదో శబ్దం వినిపిస్తుంది. దానిని అనుసరిస్తుంది కానీ దారి చాలా పొట్టిగా ఉండటంతో హెల్మెట్ తీసివేయాల్సి వస్తుంది. అప్పుడు ఆమె నడవడానికి ఫ్రీగా ఉంటుంది కానీ శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆ మెటల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆమె కనిపెట్టిన తర్వాత ఆమె రిపేర్ చేస్తుండగా ఒక చెయ్యి ఆమెను పట్టుకునేలా ప్రయత్నిస్తుంది, కానీ ఇది మరో హల్యూసినేషన్ మాత్రమే. రియా త్వరగా పని ముగించి మెయిన్ రూమ్కి తిరిగి వస్తుంది. బ్రియాన్కు తన భయంకరమైన విజువల్స్ గురించి చెబుతుంది. క్లార్క్ ఏదో వైరస్ వల్ల పిచ్చిగా మారిందని ఆమె అభిప్రాయపడుతుంది. బ్రియాన్ కోపంతో ఆక్సిజన్ 30% తగ్గిపోయిందని, మరో 5 గంటల్లో ప్లానెట్ షటిల్ లైనప్ ఉందని, కాబట్టి క్లార్క్ను రక్షించాలన్న ఆలోచన వదిలేయమని అంటాడు. తన మనస్సు మార్చుకోవడానికి రియా క్రూమేట్ల గదుల్లో తిరుగుతుంది. అప్పుడే ఆమెకి తన ప్రియుడు కెవిన్ పాటలు వాయించేవాడని గుర్తొస్తుంది. ఆ క్షణమే ఆమె ఒక అడవిలో తనను తాను అందంగా డ్రెస్ వేసుకుని దగ్గరలో ఒక డ్రోన్ ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. కెవిన్ కూడా అక్కడే మట్టిలో ఉన్న ఒక టన్నెల్ వైపు చూస్తూ దాంట్లో నుంచి లైటింగ్ వస్తున్నట్టు గమనిస్తాడు. అదే సమయంలో సీన్ మారిపోతుంది. రియా స్పేస్ స్టేషన్లో కెవిన్ను కత్తితో పొడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె నిద్రలోంచి మళ్లీ మెలకువలోకి వస్తుంది. తర్వాత ఒక గదిలో డ్రోన్ను మెడ్బాట్కు కనెక్ట్ చేస్తుంది. అక్కడ రికార్డింగ్లో క్రూ సభ్యులు ఒక మెటల్తో కప్పబడిన టన్నెల్ను కనుగొన్నట్టు ఉంటుంది. ఆ టన్నెల్లోంచి వచ్చే శక్తి ఒకరి ముఖంపై పడి అతడిని వెనక్కి తోసేస్తుంది. తర్వాత అతని మొహం చూస్తే కాలిపోయి ఉంటుంది. ఆ టన్నెల్లో నుంచి నిప్పు పొగ రావడం ఆ వీడియోలో కనిపిస్తుంది. బ్రియాన్ ఆమె చూస్తున్న రికార్డింగును ఆపేస్తాడు. దాంతో రియా అతడిని అన్నీ తెలుసుకున్నవాడిలా అనుమానిస్తుంది. అయితే బ్రియాన్ తాను నిజంగా ఏమీ తెలియదని చెబుతాడు. తనకు తెలిసింది కేవలం టీం ఒక మిషన్కి వెళ్లిన తర్వాత స్టేషన్తో పాటు కమ్యూనికేషన్ కూడా మౌనమైపోయిందని మాత్రమే. రియా అతనిపై నమ్మకం లేక వాదనలో పడుతుంది. తనకు వచ్చిన విజువల్స్లో తానే కొంతమంది క్రూమేట్లను చంపినట్టు కనిపించిందని ఆమె చెబుతుంది. అవి నిజమా కాదా అన్నది తెలుసుకోవాలంటే స్టేషన్లోనే ఉండాలనుకుంటున్నదని చెబుతుంది. అంతేకాక మెడిసిన్ ప్యాచ్లు సమయానికి పనిచేయకపోతే తనకు పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయని అంగీకరిస్తుంది. దీనికి కొప్పడిన బ్రియాన్ ముందున్న లైనప్ను మిస్ చేయలేను అని చెబుతూ ఆమె ప్యాచ్లు లేకుండా ఉన్నప్పుడు ఎలా మారిపోతుందో నమ్మలేకపోతున్నానంటాడు. వాళ్ల ప్రధాన లక్ష్యం మనవాళ్లను కాపాడగలిగే టెర్రాఫార్మింగ్ టెక్నాలజీని భూమికి తెలియజేయడమే అని తేల్చి చెబుతాడు. కొద్ది క్షణాల్లో రియా ప్యాకింగ్ చేస్తున్న సమయంలో బ్రియాన్ వచ్చి తాను అరిచినందుకు మన్నించమని కోరుతాడు. అలాగే రియా కొత్త మెడిసిన్ ప్యాచ్ వేసుకుందో లేదో తనిఖీ చేస్తాడు. ప్యాచ్లు అంతగా పనిచేయడం లేదనిపించడంతో అతను రెండవ ప్యాచ్ను కూడా ఆమె మెడపై అతికించి వెళ్తాడు. బ్రియాన్ వెళ్లిపోయిన తర్వాత రియాకు తల తిరగటం మొదలవుతుంది. వెంటనే ఒక ప్యాచ్ను తీసేస్తుంది. దాంతో ఓ జ్ఞాపకం తలచుకొస్తుంది. ఆ జ్ఞాపకంలో ఒక క్రూమేట్ తనపై దాడి చేయడం గుర్తుకు వస్తుంది. ఆ సందర్భంలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి తిరిగి ఎదురుదాడి చేసింది. అయితే ఆమె దెబ్బలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది, ఎందుకంటే అతను ఆమెను సులభంగా ఓడించగలిగాడు. ఆ క్రూమేట్ ఆమెను ఊపిరి ఆడకుండా గొంతు పట్టేసినప్పుడు రియా ఒక కత్తెరను పట్టుకొని అతడిపై దాడి చేసి అతన్ని వెనక్కు నెట్టి పరారవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నిసార్లు కత్తితో పొడిచినా ఆ వ్యక్తికి ఏమీ అవ్వకపోవడం చూసి రియా టేబుల్ కిందకి దూరి అతని కాలిపపై కత్తితో పొడిచి పడగొట్టే ప్రయత్నం చేస్తుంది. అతను నేలపై పడిపోగానే ఆమె అతని మీద కూర్చుని పదేపదే కత్తితో పొడిచి అతన్ని చంపేస్తుంది. ప్రస్తుతంలో రియా మంచంపై కుప్పకూలుతుంది. కానీ భయానకమైన విజువల్స్ మళ్లీ ఆమెను మేలుకొలిపేస్తాయి. ఈ పాథోజన్ మొత్తం సిబ్బందికి సంక్రమించి ఉండొచ్చని, అందుకే తాను వారిని చంపిందని అప్పుడే ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ ఆలోచనలోనే ఉంటుండగా ఆమెకు ఓ విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అది బ్రియాన్ అనుకుంటూ ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్నది బ్రియాన్ కాదు, స్పేస్ సూట్లో ఉన్న క్లార్క్ అని రియా గమనించి భయంతో పరుగెత్తిన రియా ఓ వెల్డర్ను పట్టుకుని వెంటిలేషన్ డక్ట్లోకి దూరుతుంది. అక్కడ ఆమె ముఖం పూర్తిగా కాలిపోయిన బ్రియాన్ మృతదేహం చూసి షాక్ అవుతుంది. అంతలో క్లార్క్ వెంటిలేషన్ లోపల చూడటానికి వస్తుంది. ఇది గమనించిన రియా ఆమెపై దూకుతుంది. ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. కొంతసేపు ఇద్దరు కొట్టుకుంటారు. ఆ తరువాత రియా వెల్డర్ ఆన్ చేస్తుంది. క్లార్క్ టేబుల్తో మంటలు ఆపడానికి ప్రయత్నించినా మంటలు ఆమె సూట్కి తాకుతాయి. ఈ క్రమంలో రియా ఆ అవకాశాన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ తడబడి కింద పడిపోతుంది. వెంటనే క్లార్క్ ఆమెను వెంబడించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ను కొట్టి మంట ఆపుతుంది. వాళ్ళిద్దరూ ఇంకా కొట్టుకుంటూ చివరికి వారు బాత్రూంకు చేరుకుంటారు. అక్కడ షవర్ దగ్గర క్లార్క్ రియాను గోడకి బలంగా ఢీకొట్టుతుంది. ఈ దెబ్బతో రియాకు ఒక పాత జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఇదే సంఘటన ఇప్పటికే ఒకసారి జరిగినట్టు ఆమెకు స్పష్టంగా గుర్తొస్తుంది. రియా షవర్ని క్లార్క్ హెల్మెట్కి కనెక్ట్ చేసి నీటిని ఆన్ చేస్తుంది. నీరు హెల్మెట్లోకి చేరి నెమ్మదిగా క్లార్క్ను ముంచేస్తుంది. చివరకు ఆమె శ్వాస ఆగిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసిన రియా దిగులుతో క్లార్క్ శవాన్ని మెడ్బాట్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ మెడ్బాట్ చనిపోయిన వారిని పునరుత్తరించలేదని చెబుతుంది. ఇంకా అది ఎటువంటి ఇన్ఫెక్షన్ని కనుగొనలేకపోతుంది. అంటే క్లార్క్ అసలు ఎందుకు పోరాడిందో అప్పుడు అర్థమైతుంది. రియానే తొలుత దాడి చేసిందని క్లార్క్ భావించి ఆత్మరక్షణ కోసం ఫైట్ చేస్తుంది. అంతలో కంప్యూటర్ లైనప్ మొదలవుతుందని ప్రకటిస్తుంది. దీంతో రియా స్పేస్ సూట్ వేసుకుని బయటకు వెళ్తుంది. క్లార్క్ శవాన్ని బ్యాగ్లో వేసి షటిల్లోకి ఎక్కుతుంది. అక్కడ ఆమెను కొన్ని రక్తపు మరకలు, పగిలిన వస్తువులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆందోళనతో రియా కంప్యూటర్ను చెక్ చేయాలనుకుంటుంది కానీ అది పనిచేయడం లేదు. అంటే ఈ షటిల్ ద్వారా ఆమె ఆర్బిటల్ స్పేస్షిప్కి చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రియా మళ్లీ స్టేషన్కి తిరిగి వస్తుంది మరియు 2 మెడిసిన్ ప్యాచ్లను వేసుకుంటుంది. ఆపై రియా బ్రియోన్ శవాన్ని తీసుకొచ్చి మెడ్బాట్కి స్కాన్ చేయమంటుంది. స్కాన్ ఫలితంగా బ్రియోన్ మరణించి 51 గంటలైందని తెలుస్తుంది. ఈ విషయంలో అసలు సెన్స్ లేదనిపిస్తుంది. అంతలో రియాకి మొత్తం తనదే తప్పని శబ్దాలు వినిపిస్తాయి. సడన్గా కంప్యూటర్ ఓ అసాధారణ జీవాన్ని గుర్తించి హెచ్చరిస్తుంది.
వెంటనే రియా చేతిలో వెల్డర్ తీసుకుని నౌకలో వెతకడం ప్రారంభిస్తుంది. తీవ్రంగా వెతికిన రియా చివరకు ఆ మొదట కనిపించిన రహస్య నీడను మళ్లీ చూస్తుంది. అది బ్రియోన్ రూపం ధరించడంతో ఆమె షాక్కి లోనవుతుంది. ఈ నీడే తనను వాడుకొని క్లార్క్ను చంపించిందని రియాకు అర్థమవుతుంది. మరో భయానక దృశ్యం తర్వాత రియా కదలకుండా నిశ్చలంగా నిలబడిపోతుంది. ఈ నీడే ఇన్ఫెక్షన్ అని ఆమె గుర్తిస్తుంది. ఆ జీవి తానే రియాలో భాగమని చెబుతూ ఆమె తలపై చేయి వేసి చూపించేందుకు ప్రయత్నిస్తుంది. దాని వేళ్లు ఆమె చర్మంలోకి చొచ్చుకుంటూ రియాకు మరొక జ్ఞాపకం కనిపించేలా చేస్తాయి. జట్టు స్టేషన్కు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు సభ్యులు గోడల్లో ఒక అపరిచిత జీవిని కనుగొంటారు. అదే సమయంలో వారు ఆర్బిటల్ నౌకతో సంబంధాన్ని కోల్పోతారు. బ్రియోన్ షటిల్లో గ్రహంపైకి వెళ్లి స్టేషన్లో ప్రవేశించగా మిగతా జట్టు ఆ జీవి కంప్యూటర్లలోకి చొచ్చుకుపోతున్నదాన్ని గమనిస్తారు. అదే ఏలియన్ గోడలో రంధ్రం చేసి నౌక మొత్తం వ్యాపించేందుకు దాన్ని వాడుకుంది. జట్టు సభ్యులు నౌకను విడిచిపెట్టి వెళ్లాలని భావించగా రియా ఆ జీవిని ఓడిస్తే టెర్రాఫార్మింగ్ సాంకేతికతను పొందవచ్చని అదే వారి మిషన్ లక్ష్యమని చెప్పి వారిని ఆపేస్తుంది. రియా ఆ జీవిని కంప్యూటర్లో నుంచి ఒక నమూనా తీసుకుని ల్యాబ్లో టెస్ట్ చేస్తుంది. ఆమె దానిలో స్వయం పునరుత్పత్తి సాంకేతికత ఉన్నదని కనుగొంటది. అయితే ఆ నమూనా అతి త్వరగా పెరిగి డిష్ను పగులగొట్టి ఒక జట్టు సభ్యుడిపై దాడి చేసి అతని ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి కొన్ని క్షణాల్లో అతని శరీరాన్ని అధీనంలోకి తీసుకుంటది. ఈ ఘటన తరువాత జరిగిన ఘర్షణలో రియా కత్తెరతో అతన్ని చంపాల్సి వస్తుంది. కెవిన్ మృతదేహాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు మృతుడు అకస్మాత్తుగా లేచి కెవిన్ను గొంతు పట్టుకుంటాడు. అప్పుడు క్లార్క్ రియాను వెనక్కి నెట్టేస్తుంది. రియా తన బాయ్ఫ్రెండ్ను కాపాడేందుకు పరుగెత్తి ఇద్దరూ కలిసి తమ మిత్రుడి శరీరాన్ని ఆక్రమించిన ఏలియన్తో ఫైట్ చేస్తారు. ఆ ఏలియన్కు పవర్స్ ఉండడంతో ఇద్దరితో సులభంగా పోరాడుతుంది. కెవిన్ మరణించబోతున్న టైంలో రియా అతని పేరు పిలిచి స్కాల్పెల్ విసిరిద్ది. ఆ పేరు వినగానే వారి స్నేహితుడికి క్షణిక స్పష్టత వచ్చిందిగాని కెవిన్ దాన్ని గమనించక అతని మెడనరికి వేయడంతో అలియన్ మృతదేహం నుంచి బయటికి వచ్చి కెవిన్ చెవిలో నుంచి దూరి అతని శరీరాన్ని ఆక్రమిస్తుంది. తర్వాత కెవిన్ రియాను వెంబడిస్తూ ఆమె తల గోడకేసి కొడతాడు. అంతలో క్లార్క్ సూట్లో వచ్చి అతనిపై దాడి చేస్తుంది. కొంతవరకు పోరాడిన క్లార్క్ చివరికి కెవిన్ చేతిలో ఓడిపోయి అతను ఆమె హెల్మెట్ను ధ్వంసం చేసి ఆమె ముఖాన్ని పచ్చడి చేస్తాడు. అదే సమయంలో బ్రియాన్ వచ్చి కెవిన్ భయానకమైన ముఖాన్ని చూసి షాక్కు గురై వెంట్లోకి దూరిపోతాడు. కానీ కెవిన్ వెంట వెళ్లి పైప్తో అతన్ని హత్య చేస్తాడు. ఇంకోవైపు రియా క్లార్క్కు కొత్త హెల్మెట్ వేయించి స్టేషనును విడిచి వెళ్లిపోమంటది. ఏలియన్ కెవిన్ వాయిస్తో మాట్లాడుతూ ఆమెను బలహీనంగా చేసేందుకు ప్రయత్నించగా కిచెన్లో నుంచి కత్తిని తీసుకుని రియా తాను బలహీనపడినట్లుగా నటించి అతనికి దగ్గరయ్యాక గట్టిగా కత్తితో పొడి చేస్తది. ఏలియన్ వెంటనే అతని శరీరాన్ని విడిచిపెట్టి రియా నుదిటిపై గాయం ద్వారా ఆమెలో ప్రవేశిస్తది. కానీ రియా వెంటనే అధిక మోతాదులో మెడిసిన్ తీసుకుని తన జ్ఞాపకాలు ఏలియన్ శక్తిని అడ్డగిస్తది. మొదటి నుంచి కంప్యూటర్ చెక్ చేస్తున్న ఏలియన్ రియా లోపల ఉన్నదే. ఆ ఏలియన్ మానవులు అసమర్థులని దేనికి పనికిరారని రియాకి ఎక్కిస్తూ ఉండేది. రియా దానికి లొంగకుండా తన మెడిసిన్ ప్యాచెస్ తీసివేసి భ్రమలను ముగిస్తుంది. వాటిలో బ్రియాన్ భ్రమ కూడా ఉంది. అప్పటికి కంప్యూటర్ ఆక్సిజన్ స్థాయి అత్యవసర స్థాయికి చేరిందని హెచ్చరిస్తుంది. రియా మెడ్బాట్ను తనను స్కాన్ చేయమంటుంది. అది పరాన్నజీవిని గుర్తించి నుదిటిపై ఉన్న గాయం ద్వారా యాంత్రిక భుజాన్ని ప్రవేశపెట్టి దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియ సమయంలో రియాకు గుండె ఆగిపోతుంది. కానీ తెల్ల వెలుతురులోకి వెళ్లినట్లుగా చూసిన తర్వాత ఆమె మళ్లీ హుషారుగా లేచి అలియన్ను బయటికి వస్తూ చూస్తుంది. అది తప్పించుకుంటుంది. కానీ బ్రియాన్ శరీరాన్ని ఆక్రమించి ఒక రాక్షసాకారంగా మారి మళ్లీ దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ మొదలవుతుంది. అలియన్ రియాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన టెంటకిళ్లతో కొడుతుంటే ఆమె ఒక స్క్రూడ్రైవర్ తీసుకుని దానిని అలియన్ నుదిటిలో పొడుస్తుంది. తర్వాత ఆమె సూట్ వేసుకుని మళ్లీ పోరుకు సిద్ధమవుతుంది. రియా దాన్ని ఛాతీలో పొడిచి మరికొన్ని దెబ్బలు కొట్టి ఆపై మరో గదిలోకి పరుగెత్తి వెల్డర్ను తీసుకొస్తుంది. అలియన్ ఆమె వెంట వస్తూ తన శరీరాన్ని ఇంకా మారుస్తూ ఉంటుంది. లాబలో రియాను పట్టుకున్న ఏలియన్ను ఆమె స్ప్రేకాన్ పై మంటలు షూట్ చేసి ఫైర్ చేయడంతో ఆ ఏలియన్ను పూర్తిగా కాల్చి చంపుతుంది. చివరికి రియా మొత్తం స్టేషనును తగలబెట్టి షటిల్కు పరుగెత్తుతుంది. ఈసారి సిస్టమ్ పనిచేసి ఆమె ఆర్బిటల్ షిప్ లైనప్ అవుతున్న సమయంలో అక్కడికి సురక్షితంగా చేరుతుంది. ఇక్కడతో మన